హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టెంపుల్ స్టైల్ చింతపండు పులిహార అండి. ఇది చాలా పొడి పొడిగా అలాగే స్పైసీగా ఉంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఇవన్నీ లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి. సరిపడా ఆయిల్ వేసుకుందామండి. పల్లీలు తగినంత వేసుకోవాలండి. శనగపప్పు వేసుకోవాలండి. ఆవాలండి, మినప్పప్పు అండి, జీలకర్ర అండి, అల్లం ముక్కలండి, అర స్పూన్ పసుపు అండి, పచ్చిమిర్చి 4 అండి, ఎండుమిర్చి 4 అండి కట్ చేసుకున్నాను, కరివేపాకండి, కొంచెం ఇంగువ అండి. పోపు రెడీ అయింది ఫ్రెండ్స్. వేసుకొని కలుపుకోవాలండి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. చింతపండు గుజ్జు పోసుకోవాలండి. కొంచెం మెంతులు వేసుకోవాలండి. ఫ్రెష్ కరివేపాకండి, కొంచెం బెల్లం ముక్కండి, పచ్చిమిర్చి 2 అండి. గుజ్జు అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకోవాలి. మసాలా పట్టుకున్నాం కదండి, అది 1 స్పూన్ అండి. కలుపుదామండి. చింతపండు గుజ్జు వేసుకోవాలి. కలుపుకోవాలండి అంతా. పులిహార రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పొడి పొడిగా ఎంత బాగుందో చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.